నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రష్యా వార్కు యుక్రెయిన్ భారీ డీల్. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్ల కొనుగోలు ప్లాన్. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల. తొలి రోజే మెగా రికార్డు. ఏపీలో ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి. నయనానందకరంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. నేత్రపర్వంగా వాహన సేవలు. విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలపై పునరాలోచనలో టీటీడీ. తిరుమల శ్రీవారికి విరాళాల వెల్లువ. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం. వైకుంఠ ఏకాదశి దర్శనాలు యథాతథం. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూలైన్ ఉండడంతో దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది మండల మకర విళక్కు మండల పూజ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ 27న ముగియనుంది. ఆ నేపథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడింది. తొలి రోజే భక్తజన సందోహం. మెగా రికార్డు రేంజ్లో 1,25,000 మంది అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు. అదీగాక ప్రస్తుతం 22 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్గా బుక్ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్థానం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూడా. కాగా మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా మండల సీజన్లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ పేర్కొంది. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం పెద్దశేష వాహనం పైన సిరుల తల్లి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ వీధిలో భక్తులను కటాక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన మంగళవారం ఉదయం 7 తలలు గల పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 2వ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సకుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తమైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞాన బలాలకు తోడైన దాస్య భక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంసవాహనంపై భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవల్లో పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, జేఈఓ వీరబ్రహ్మం, ముఖ్య భద్రతా అధికారి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. प्रिय श्री पद्मावती, श्री शुभलक्ष्मी, श्री पद्मावती, जय जय लक्ष्मी, श्री నెల్లూరు ఏసీబీ కోర్టు దర్యాప్తు బృందానికి 5 రోజుల కస్టడీ మంజూరు చేసిన తర్వాత అప్పన్నను సోమవారం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
నెయ్యి కల్తీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు కడూరు చిన్న అప్పన్నను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించడం ప్రారంభించింది. అప్పన్నను అక్టోబర్ 30న నిందితుడు 24వ నెంబర్గా అరెస్టు చేశారు. నెయ్యి సేకరణ ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారని, కాంట్రాక్టర్లను ప్రభావితం చేశారని ఆరోపించారు. కోర్టులో ఆయనపై నమోదైన అభియోగాల ప్రకారం ఆయన సరఫరాదారులతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు, ముడుపులు అందుకున్నారు. అప్పన్న సరఫరాదారులలో ఒకరైన బోలేబాబా డైరీ నుండి కమిషన్ డిమాండ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. కంపెనీ దీనికి అంగీకరించకపోవడంతో అతను 2వ నాణ్యత తనిఖీకి ఒత్తిడి తెచ్చాడని, అది సంస్థను అనర్హతకు దారితీసిందని తెలుస్తోంది. తర్వాత కాంట్రాక్టును మరొక సరఫరాదారుకు అధిక ధరకు అప్పగించారు. ఈ ప్రక్రియ నుండి అప్పన్న ఆర్థికంగా ప్రయోజనం పొందాడని సిట్ విశ్వసిస్తోంది. ఇంకా పలు వాయిదాలలో హవాలా మార్గాల ద్వారా దాదాపు 50 లక్షలు అందుకున్నట్లు కోర్టుకు తెలిపారు. కాంట్రాక్టులను ఎలా నిర్వహించారో, సరఫరాదారులతో అతని కమ్యూనికేషన్, కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై స్పష్టత సేకరించడానికి అతన్ని ప్రశ్నిస్తామని సిట్ తెలిపింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఎలా సరఫరా చేయబడిందో, నిర్లక్ష్యం లేదా వ్యక్తుల ఉద్దేశపూర్వక ప్రమేయం కారణంగా లోపాలు జరిగాయా అనేది కూడా ఈ విచారణ లక్ష్యం. నవంబర్ 21 వరకు విచారణ కొనసాగుతుంది. శ్రీ 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 విజయశంకర స్వామి పీఠాధిపతి అన్నమయ్య కళాపీఠం వారి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి అనేక మంది పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి భజన మండలి మరియు సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పీఠాధిపతులు భారీ ఎత్తున పాల్గొన్నారు. పీఠాధిపతులు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తున్న కానుకలను కొద్దిమంది అధికార వ్యవస్థలో ఉన్న అధికారులు దోచుకుంటున్నారని, సామాన్య భక్తులు వేస్తున్న డబ్బులను దోచుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఇప్పటికే ఒక అధికారి హత్యగాయింపబడ్డాడు. హిందూ ధర్మాన్ని సాధువులే కాపాడగలరు. స్వామీజీలకు కనీస గౌరవం ఇవ్వాలని, కొండపైన సాధువులకు, పీఠాధిపతులకు, సన్యాసులకు అందరికీ సాధు భవనాన్ని నిర్మించుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన మఠాలకు ఆర్థిక నిధులు ఇవ్వాలి. ఆర్థికంగా వెనుకబడిన ప్రతి సాధువుకు 10,000 ఇవ్వాలి. స్పెషల్ దర్శనం ఇవ్వాలి. బస్సు, ట్రైన్ పాసులు కూడా ఇవ్వాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. అయ్యా, మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఇక్కడికి వందలాది మంది స్వాములు వచ్చారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా దేశంలో ప్రముఖమైనటువంటి పీఠాధిపతులు. ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొద్దిమంది అధికార వ్యవస్థలో ఉన్న వాళ్ళు దోచుకుంటున్నారు. ఈరోజు పరకామణి వ్యవస్థను చూసాం. పరకామణి అంటే ఎంత పవిత్రమైంది. దేవుని హుండీలో చేసే డబ్బు, ఆ హుండీలో డబ్బు ఒక వ్యక్తి 100 కోట్లు కొట్టేస్తే 14 కోట్లు కొట్టేశారని అతని దగ్గర తీసుకోవడం జరిగింది. ఈ మధ్య వాస్తవం మీద భగవంతుడే తెలుసాలి, హత్య కూడా జరిగిందంటున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క హుండీలో డబ్బులు దోచుకోవడానికి వేస్తున్నారా, సామాన్య భక్తుల సౌకర్యార్థం వేస్తున్నారని ఈరోజు ఇక్కడ వందలాది మంది స్వాములు, ఇంకా పైన వేలాది మంది హిందూ ధర్మ కార్యకర్తలతో 2 హాళ్లలో సమావేశం జరుగుతుంది. ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే, హిందూ ధర్మానికి మనిషికి తలకాయ ఎట్టనో హిందూ ధర్మానికి తల స్వామీజీలు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామీజీలకు కనీస గౌరవం అన్నా ఇస్తుందా అని ఈరోజు స్వామీజీలు అడుగుతున్నారు. స్వామీజీలందరూ కోరేది ఏంటంటే, తిరుమల కొండపైన అందరికీ కూడా స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సన్యాసులందరికీ ఒక సాధు భవనం నిర్మించాలి. ఎందుకంటే తిరుమల కొండపైన 32 మఠాలు ఉన్నాయి. 5,000కు 10,000కు రూములు అమ్ముకుంటున్నారు. కనుక తిరుమల కొండపైన ఒక సాధు భవనం నిర్మించాలి. ఆశ్రమాలకు, మఠాలకు ఏవైతే వెనకబడి ఉన్నాయో ఆర్థికంగా, వాటికి ఆర్థిక నిధులు ఇవ్వాలి. ప్రతి సాధువుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్లకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి. తిరుమల కొండపైన సాధువులకు స్పెషల్ దర్శనం కార్డు ఇవ్వాలి. అంతేకాకుండా బస్సు, ట్రైన్ పాసులు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏకంగా 6 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురు కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఈ ఘటనలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉన్న హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారికంగా వెల్లడించారు. ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. మృతులలో ఒకరు మావోయిస్టుల అగ్రనేతగా గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్టుగా సమాచారం. ఇటీవలి రోజులుగా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్కు కీలక సమాచారం అందడంతో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్లు వర్గాలు వెల్లడించాయి. ఇక ఎదురుకాల్పుల తర్వాత ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించిన సెక్యూరిటీ ఫోర్సులు ఇంకా అడవుల్లో తీవ్ర కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, స్టాకింగ్ మెటీరియల్ ఉన్న అవకాశాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు మరింత బలపరిచాం. మిగిలిన మావోయిస్టుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని ప్రకటించారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజలు అడవుల్లో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాల కల్పనలో టీటీడీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా ఏటా 1600 కోట్లు కానుకలు అందుతుండగా టన్ను వరకు బంగారం, 10 టన్నుల వరకు వెండి కానుకల రూపంలో వస్తోంది. ఇక ఆస్తులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు. ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి 10 రాష్ట్రాలలో 80,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. మరోవైపు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ 11 ట్రస్టులు నిర్వహిస్తోంది. ఇందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్, అన్నప్రసాదం ట్రస్టుకి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. 2018లో ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు రోజుకి 1.5 కోటి వరకు విరాళాలు రాగా దాని నిధులు 2400 కోట్లు దాటేసింది. అన్నప్రసాదం ట్రస్ట్ ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతుండగా ఇప్పటి వరకు 2300 కోట్లు విరాళంగా అందించారు భక్తులు. ఇలా విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. ప్రధానంగా 99,000 వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు ఉండవు. 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఇచ్చేవారికి ఏడాదికి ఒక్కసారి 5గురికి శుభదం ద్వారా దర్శనానికి అనుమతిస్తుంది. వసతి గది కేటాయింపుతో పాటు 6 చిన్న లడ్డూలు, కండువ, జాకెట్టు అందజేస్తారు. 5 నుంచి 10 లక్షలు ఇచ్చేవారికి ఏడాదికి 3 సార్లు శుభదం నుంచి దర్శనానికి అనుమతించడంతో పాటు వసతి ఏర్పాట్లు ఉంటాయి. ఇక 10 నుంచి 25 లక్షలు విరాళంగా అందించిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. అలాగే 50 గ్రాముల వెండి డాలర్ కూడా బహుమానంగా ఇస్తారు. అదే 25 నుంచి 50 లక్షలు విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్తో పాటు సుప్రభాత సేవా భాగ్యం కూడా ఉంటుంది. అలాగే 5 గ్రాములు బంగారం డాలర్తో పాటు 50 గ్రాముల వెండి డాలర్ను బహుమానంగా ఇస్తారు. ఇక 50 నుంచి 75 లక్షలు, ఆపై 1 కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు మరిన్ని సదుపాయాలు అందిస్తారు. వేద పరిరక్షణ ట్రస్టుకి 1 కోటి రూపాయల పైగా విరాళం అందిస్తే శ్రీనివాస మంగాపురంలో సర్వకామప్రద లక్ష్మీ శ్రీనివాస మహాయాగాన్ని నిర్వహిస్తారు. మరోవైపు శ్రీవాణి ట్రస్టుకి సంబంధించి మాత్రం 10,000 రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను కేటాయిస్తారు. అయితే డోనర్ల సంఖ్య నానాటికి పెరిగిపోతుండడంతో ముందు ముందు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది టీటీడీ. అందువల్ల వారికి ఇచ్చే అవకాశాల్లో కోత విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. రష్యా వార్లోకి ఫ్రాన్స్ రాఫెల్ యుద్ధ విమానం అడుగు పెట్టబోతోంది. రాబోయే 10 ఏళ్లలో 100 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి తాజాగా ఉక్రెయిన్ ఫ్రాన్స్తో ఉద్దేశ లేఖపై సంతకం చేసిందని ఫ్రెంచ్ అధ్యక్ష భవనం ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఫ్రాన్స్ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్తో రాఫెల్ ఫైటర్ జెట్లపై చర్చలు జరిపారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్పై డ్రోన్, క్షిపణి దాడులను పెంచింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ యుద్ధ శిబిరంలో రాఫెల్ జెట్లు చేర్చుకోవాలని కీవ్ అభిప్రాయపడుతోంది. రాఫెల్ జెట్లు ఉక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. ఈ ఒప్పందం కేవలం జెట్లకే పరిమితం కాదని, ఇందులో వైమానిక రక్షణ వ్యవస్థలు, బాంబులు, డ్రోన్లు కూడా ఉన్నాయని మక్రాన్ పేర్కొన్నారు. ఈ విమానాలను ఫ్రాన్స్ వద్ద ఉన్న స్టాక్ నుంచి విక్రయించరు. వీటిని కొత్త తయారీ కేంద్రం నుంచి కీవ్కు సరఫరా చేయనున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది. ఉక్రెయిన్ సైన్యం పునర్నిర్మించడానికి 100 రాఫెల్ జెట్లు అవసరమని మక్రాన్ పేర్కొన్నారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది క్షిపణిని కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తపరిచే ఒక రాజకీయ ఒప్పందం.
అసలు కొనుగోలు తర్వాత జరుగుతుంది. ఈ కొనుగోలుకు రష్యన్ డబ్బు, యూరోప్లో ఉన్న ఆస్తులతో నిధులు సమకూర్చాలనేది ప్రణాళిక. అయితే ఈ ప్రణాళికను యూరోపియన్ యూనియన్ EU ఇంకా ఆమోదించలేదు. డసాల్ట్ సహా ఫ్రెంచ్ ఆయుధ కంపెనీలతో కూడా జెలెన్స్కీ సమావేశాలు నిర్వహించారు. రాఫెల్ జెట్లను నడపడానికి పైలట్లకు విస్తృతమైన కఠినమైన శిక్షణ అవసరం. ఫ్రాన్స్ ఇప్పటికే మిరాజ్ జెట్లు, ఆస్టర్ 30 క్షిపణులను కీవ్కు అందజేస్తామని ప్రతిజ్ఞ చేసింది. రష్యాతో శాంతి ఒప్పందం తర్వాత ఉక్రెయిన్ లేదా దాని పశ్చిమ సరిహద్దు ప్రాంతాలకు దళాలు, సైనిక వనరులను పంపగల దాదాపు 30 దేశాలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయడానికి ఫ్రాన్స్, బ్రిటన్ ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించడం, భవిష్యత్తులో జరిగే ఏదైనా రష్యన్ దురాక్రమణను అడ్డుకోవడానికి ఈ దళాలకు సహాయం చేయడం కూటమి లక్ష్యంగా పేర్కొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సమయాన్ని సూచించే గడియారం పరిపాలనా భవనం వద్ద పనిచేయకపోవడంతో విద్యార్థి సంఘ నాయకులు వర్సిటీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం కింద దాదాపు 70 సంవత్సరాల చరిత్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు కలిగి ఉంది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన ఘనత ఈ యొక్క విశ్వవిద్యాలయానికి ఉంది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రపంచంలోనే దాదాపు అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తుంటారు. ఈరోజు మన విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం అయినటువంటి ద్వారం ముందున్నటువంటి శ్రీ వెంకటేశ్వర పరిపాలనా భవనం వద్ద పై ఉన్నటువంటి ఏదైతే మనకి సమయాన్ని తెలియజేస్తుందో ఆ గడియారం ఈ రోజుకి కూడా సరైన సమయాన్ని చూపించక 4 పక్కల వివిధ సమయాల్ని చూపిస్తూ ఇక్కడ ఎవరైతే ఉంటారో విద్యార్థులు ఎగ్జామ్స్ రావాలన్నా ఎగ్జామ్స్ టైం చూసుకొని ఎగ్జామ్కి పోతుంటారు. కానీ ఈరోజు ఇప్పుడు టైము ఉదయం 11:10 నిమిషాలుగా ఉంది. కానీ ఇక్కడ మనం కానీ చూస్తే 8:20గా మనకు కనిపిస్తుంది. ఇది చాలా దారుణం. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి దీని మీద చర్యలు చేపట్టి విద్యార్థులకి సమయస్ఫూర్తి తెలియజేసే విధంగా గడియారాన్ని రిపేర్ చేయించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ నారాయణ గౌడ్, ఏపీ బీసీ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జనగణన, కులగణన చేపట్టాలని సామాజిక న్యాయం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని గాంధీ విగ్రహం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులపై జరుగుతున్న దాడిని నియంత్రించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రోజు ఏదో ఒక ప్రదేశంలో దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది అమాయకులైన మహిళలు, పిల్లలు అగ్రవర్ణ కులాల వారి చేత బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే తిరుపతి నగరంలో ఈరోజు గాంధీ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీ చేసి ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, గిరిజనులపై, దళితులపై, మైనార్టీలపై, మహిళలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, అదేవిధంగా జనగణనకు అనుగుణంగా కులగణన చేపట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 50% నుండి బీసీలకు చట్టసభలో అవకాశం కల్పించి వారికి సమాన న్యాయం చేయాలనే పద్ధతిలో ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 377 ఆర్టికల్ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేశారు. దీనివల్ల గిరిజనులు ఉన్నటువంటి భూములు, అటవీ భూములు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు, ఆదాని, అంబానీకి మొత్తం భూములన్నీ అప్పచెప్పడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ సంస్థలు, BSNL, రైల్వే, పోర్టులు, మొత్తం టెలికా అన్ని రంగాలు మొత్తం ఇద్దరు చేతికి అప్పచెప్పింది. ఈ రోజు మళ్లీ అటవీ భూములు మొత్తం వారిద్దరికే అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. అందుకని ఈ భారతదేశంలో అందరికీ సమాన న్యాయం జరగాలనే పద్ధతిలో ఈ రోజు కోరు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అందరూ భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ సహకరించి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని హెచ్చరిక తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం, ఆత్మగౌరవం నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం పిలిపించింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో
ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కులు మొత్తం కూడా కాలరాస్తూ ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, గిరిజనులకు ఉన్నటువంటి హక్కులు కూడా మొత్తం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. మహిళలపైన విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎస్సీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి, బీసీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా చట్టాలు ఉన్నప్పటికీ కూడా చట్టసభల్లో చట్టాలను ఉల్లంఘించేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా గిరిజనుల భూములు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కోటీశ్వరులైనటువంటి ఆదాని, అంబానీకి అప్పచెప్పేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఆదానికి, అంబానీకి, పోస్కో కంపెనీ వాళ్లకు అప్పచెప్పేటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇవాళ గిరిజనుల భూములు కూడా ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా పక్కన రద్దు చేసి వాళ్ళ భూములన్నీ కూడా ప్రైవేటీకరణ చేసి వాళ్ళకందరూ కూడా అప్పచెప్పేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గిరిజనులపైన గ్రామీణ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులపైన విపరీతమైనటువంటి దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా ఈ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సంబంధించినటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కులాలను పరిమితం తీసుకొని అనేకమైనటువంటి సందర్భాల్లో సర్వేలు నిర్వహించి బీసీలకు సంబంధించినటువంటి చట్టాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకు శాసనసభలో, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వీరికి అందరికీ రక్షణ కల్పించాలని చెప్పి సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం పద్ధతిలో ఉన్నటువంటి అన్ని రంగాలను కలుపుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉద్యమం మరింత ముందుకు పోవడానికి, మరింత కొనసాగించడానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కంకణబద్దులు అవుతా ఉంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి ఐక్య ఉద్యమాలకు రావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపునిస్తా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయేటువంటి ఏదైతే ఉందో 10 రోజులు వైకుంఠ ఏకాదశి, దాని గురించి సుదీర్ఘంగా మన అధికారులు ఒక 15-20 రోజుల నుంచి బాగా ఎక్సర్సైజ్ చేసి దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఈరోజు బోర్డులో పెట్టి ఆమోదం జరపడం కూడా జరిగింది. అది డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాం. అది అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని వారు మనకి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ 10 రోజులు కలిసి మొత్తం 182 గంటలు ఈ దర్శన సమయం ఉంటుంది. అందులో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకి కల్పించాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అది సామాన్య భక్తులకి ఎంతో మేలు జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా, వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. దేశంలో అందరికీ సామాజిక న్యాయం, సమానత్వ సాధన, ఆత్మగౌరవం అందించాలని జనగణనలో కుల గణన చేపట్టాలి అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య డిమాండ్ చేశారు. అభివృద్ధి అంటున్నారు. ఇవాళ దేశంలో 11 సంవత్సరాల కాలంలోనే ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు ఏంటంటే దళితులపై జరిగినటువంటి దాడుల్లో నేరాల కింద 57,769 నేరాలు నమోదయ్యాయి. గిరిజనులపైన జరిగినటువంటి దాడిలో 12,796 అయినాయి. ఇవాళ మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాలు 4,48,000 కేసులు నమోదైనాయంటే ఇవంతా కూడా అభివృద్ధి అని నేను నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాను. అంటే ఇన్ని నేరాలు జరుగుతూ ఉంటే 11 సంవత్సరాల కాలంలో సిగ్గుండాల. కాబట్టి
ఇలాంటి అంశాలపైన రోజు రోజుకే దళితులపైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో 143 బీసీ కులాలు ఉన్నాయి. ఈ బీసీలకందరూ కూడా తీరని అన్యాయం జరుగుతుంది. సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు హాజరు నమోదు తప్పక చేయాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని కెనడీ నగర్లోని 12, 13 వార్డు సచివాలయాలను డి అడిక్షన్ సెంటర్ను తనిఖీ చేశారు. సచివాలయాల్లో సిబ్బంది హాజరు నమోదును పరిశీలించారు. ప్రజల వద్ద నుండి ఎలాంటి వినతులు వస్తున్నాయని తెలుసుకున్నారు. హాజరు నమోదు, కార్యాలయం విధుల రిజిస్టర్ను పరిశీలించారు. డి అడిక్షన్ సెంటర్ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల కార్యదర్శులు ఖచ్చితంగా హాజరు నమోదు చేయాలని తెలిపారు. ఏదైనా ఫీల్డ్కి వెళ్లినా మూవ్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడి వాటిని వీలైనంత మేరకు పరిష్కరించాలని అన్నారు. అలా కాని పక్షంలో నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు. డి అడిక్షన్ మత్తు వ్యసనపరుల చికిత్స కేంద్రం సెంటర్ను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. ఈ సెంటర్కు వచ్చే వారికి న్యాయమైన చికిత్స అందించాలని తెలిపారు. మరోసారి మత్తు పదార్థాలు వినియోగించకుండా పరివర్తన తీసుకురావాలని తెలిపారు. వారి విధులను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, సచివాలయ కార్యదర్శులు, డి అడిక్షన్ సెంటర్ సిబ్బంది ఉన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని హైదరాబాద్ తరహాలో గ్రేటర్ తిరుపతిగా తీర్చిదిద్దేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు మేయర్ డాక్టర్ శిరీష్ తెలిపారు. ఇవాళ తిరుపతి నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం జరగడం సెనెట్ హాల్లో చాలా అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ నవంబర్ 18న మనందరికీ తెలుసు మన ప్రాంతానికి రాయలసీమ ప్రాంతంగా నామకరణ జరిగినటువంటి రోజు. సో అటువంటి రోజు అంటే మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం ఎక్కడ పోయినా మనం రాయలసీమ వాసులమని. సో అటువంటి రోజు ఇవాళ తిరుపతిని గ్రేటర్గా ఆల్రెడీ మేము కౌన్సిల్లో గత కౌన్సిల్లో 24వ తేదీ అక్టోబర్ జరిగిన కౌన్సిల్లో ఆమోదించడం జరిగింది. సో ఇవాళ మరీ స్పెషల్ మీటింగ్ పెట్టేసి 10 గ్రామ పంచాయతీలు విలీనం చేస్తూ ప్రభుత్వ ప్రతిపాదనను పెట్టడము, అలాగే దానిని సవరణ చేస్తూ ఇవాళ మా లిమిట్స్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే తిరుపతి రాబోయే 100 సంవత్సరాల భవిష్యత్తుకు బాగుంటుందని చేసిన సవరణ ప్రతిపాదనను కూడా కౌన్సిల్ ఆమోదించింది. ఎందుకు తిరుపతిని విస్తరించాలి అంటే జనాభా ఏ విధంగా పెరుగుతుంది మనం గమనిస్తే 1886 మున్సిపాలిటీ ఎప్పుడైతే 3rd గ్రేడ్ మున్సిపాలిటీ అయిందో తిరుపతి, అప్పుడు జనాభా లెక్కల ప్రకారం 2600. అది క్రమంగా స్లోగా డెవలప్ అవుతూ దాదాపుగా 1941లో 28,000, తర్వాత 46,000, 70లో 98,000 నుంచి ఇప్పుడు మన జనాభా మన సెన్సస్ ప్రకారం 3,70,000 అంటే 2011 సెన్సస్ ప్రకారం 3,77,000. సో ఈ విధంగా చాలా మందగమనంతో తిరుపతి అభివృద్ధి చెందుతూ 1977 నుంచి చాలా అంటే వాయువేగంతో అభివృద్ధి చెందింది అనుకోవచ్చు. ఈ పెరుగుతున్న అభివృద్ధి జనాభాకి మనము మౌలిక సదుపాయాలు కల్పన చేయాలన్నా, ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలన్నా, లేదా మనకు ఆర్థిక వనరుల్ని పెంచుకోవాలన్నా కూడా నగర విస్తీర్ణ చెందాల్సిన అవసరం ఉంది. తిరుపతికి ఒకే ఒక సమస్య ఏంటంటే భూ సమస్య. చూస్తే మనము ఇప్పుడు ఉన్నటువంటి భూమి అంతా కూడా టీటీడీది లేదా మఠం భూమి. ఏదన్నా డెవలప్ చేయాలంటే మనకి ల్యాండ్ పూల్ లేదు. సో ఏరియాని విస్తరించాలి కాబట్టి గ్రేటర్ ప్రతిపాదన అనేది చాలా ఆవశ్యకత ఉంది. అట్లాగే ఒక సైంటిఫిక్ వేలో అర్బన్ ప్లానింగ్ చేయాలి. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ముందే నగర విస్తీర్ణం చేసుకొని ఎక్కడ జోన్స్ ఏ జోన్స్లో డివైడ్ చేసుకోవాలి అంటే ఇండస్ట్రియల్ జోన్స్ ఏంటి, రెసిడెన్షియల్, కమర్షియల్ యాక్టివిటీ ఎక్కడ అనేది ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకోవాలి. రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అంటే రాబోయే అంటే మనకి మెయిన్గా తిరుపతిలో ఉండే నివాస ప్రజల గురించే కాదు, ఎందుకంటే శ్రీవారి భక్తుల గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి తిరుపతి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే. ఎందుకంటే దాదాపు కర్ణాటక నుంచి వచ్చే భక్తులు చంద్రగిరి వైపు, ఇటు తమిళనాడు నుంచి వచ్చే భక్తులు పుత్తూరు నగరి వైపు నుంచి, కాళహస్తి కోడూరు నుంచి వచ్చే భక్తులు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మన నగర విస్తీర్ణం చేయాలి. వాళ్ళకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాల గురించి కూడా ఇప్పుడే ఆలోచించాలి. సో ఈ విధంగా మెయిన్ విస్తరణ యొక్క ఉద్దేశం ఏంటంటే అల్టిమేట్ కోర్ అర్బన్లో డీకంజెషన్ తగ్గిస్తూ కలుపుకుంటున్నటువంటి పంచాయతీలకి
అభివృద్ధి చేస్తూ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ కూడా రాబోయే తరాలకి ఇవన్నిటికీ వీటిని అనుభవించే అవసరం ఉంటుంది. వాళ్ళ దృష్ట్యా మనం ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. చివరిగా ఏంటంటే వెస్టర్న్ సైడ్ మనం కళ్యాణి డ్యామ్ మన పరిధిలోకి తీసుకురావాలి, సదర్న్ సైడ్ రాయల్ చెరువు తిరుపతి లిమిట్స్లోకి తీసుకోవాలి, అలాగే ఈస్టర్న్ సైడ్ తిరుపతి ఐఐటి ఐజర్, పేరుకు తిరుపతి ఐఐటి బట్ మన లిమిట్స్లో లేదు. అది సెంట్రల్ యూనివర్సిటీస్ అయిన తిరుపతి ఐఐటి ఐజర్ కూడా మన లిమిట్స్లోకి తీసుకొని వస్తే కంప్లీట్గా ఏరియా విస్తీర్ణతకు ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. అట్లాగే మనము ప్రణాళికాబద్ధంగా కూడా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ రిసోర్సెస్ అంతా కూడా అంటే రాయల్ చెరువు కానీ, ఇటువైపు కళ్యాణి డ్యామ్ కానీ, ఇటు మల్లెమడుగు, అలాగే కొన్ని చెరువులు మనకి విస్తారంగా కలవటం వల్ల డెఫినెట్లీ రేపు భవిష్యత్తు తరాలకు మనము డ్రింకింగ్ వాటర్ గురించి కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టగా అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపిస్తాం. కార్పొరేటర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, అంటే గ్రామాల్లో ఉన్న రైతుల మీద ఆర్థిక భారమైన బర్డెన్ పడుతుందని చెప్పి వ్యతిరేకించాలని చెప్పి వాదన వచ్చింది. ఎంతవరకు నిజం? కార్పొరేటర్స్ కొంతమంది అంటే అట్లా కాదు, కానీ కొంతమంది ప్రజల్లో అయితే ఉంది, ఎక్కువ మంది కాదు. అందరూ కూడా చాలా కలవాలనే మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాకపోతే అధికారులకు అదే మేము కూడా విజ్ఞప్తి చేసేది, వాళ్ళకు ఉన్నటువంటి అపోహలను ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే అధికారులకు ఉంది. అంటే నగర అభివృద్ధి చెందే కొద్దీ డ్రైన్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్, అంటే కీ రోల్ పోషిస్తుంది. దానిపైన దృష్టి అందుకేనండి నగర ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తుంటే ఇప్పుడు కలుపుకునేవన్నీ పంచాయతీలో కూడా ఆల్రెడీ అర్బనైజేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల ప్లేస్ లేకుండా స్లోగా మన ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ రూరల్ ఏరియాకి, పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ రూరల్ ఏరియా అన్ప్లాన్డ్గా డెవలప్ అవుతున్నాయి. సో అక్కడ డ్రైనేజ్ సమస్య అయితే ఉంటుంది. కాకపోతే మన లిమిట్స్లోకి వస్తే డెఫినెట్లీ రెవెన్యూ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే కొద్దీ మాకు ట్యాక్స్ కలెక్షన్ కానీ ఇవన్నీ పెరిగే కొద్దీ వాళ్ళకు మౌలిక సదుపాయాలని మెయిన్గా వాటర్ సప్లై, డ్రైనేజ్, వేస్ట్ డిస్పోజల్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ చాలా ప్రణాళికాబద్ధంగా చేసుకోగలుగుతాం. ఎంత వాస్ట్గా ఒకప్పుడు తిరుపతి జనాభా 2600 నుంచి ఇప్పుడు లక్షలు పోయింది, కానీ ఏరియా 27 స్క్వేర్ కిలోమీటర్లోనే. సో దీంతో వచ్చేటువంటి రెవెన్యూతో మనం ఇంతమంది పాపులేషన్కి కావాల్సిన ఇంకా అసలు రోజు 1 lakh ఫ్లోటింగ్ పాపులేషన్ పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. సో దీంతో కష్టం కాబట్టే కదా విస్తీర్ణం చెందే కొద్దీ ఆర్థిక వనరులు పెరిగే కొద్దీ డెఫినెట్లీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయగలుగుతుంది కార్పొరేషన్. తిరుపతిలోని గాంధీ భవన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి నాదమన్ రెడ్డి 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యేగా, తమిళనాడు నుండి ఏపీ విడిపోయిన తర్వాత కర్నూలుకి ఒకసారి మరియు హైదరాబాద్కి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా రెడ్డివారి నాదమన్ రెడ్డి రాష్ట్రానికి అనేక సేవలు అందించారని ఆయన జయంతిని పురస్కరించుకొని అలిపిరి మార్గంలోని గాంధీ ట్రస్ట్ భవనం ఎదుట ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ మణి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి మరియు తిరుపతిలోని గాంధీ ట్రస్ట్ భవన్కు అనేక సేవా కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకువచ్చారని ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి శ్రీకృష్ణ ముఖ మండపంలో వేడుకగా స్వప్న తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఆలయంలో విశేషంగా పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం అమ్మవారికి స్వప్న తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా పల పుష్పాలతో రూపొందించిన మండపంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. కంకణ భట్టర్ వేంపల్లి శ్రీనివాస ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, నవ కలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర, వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్వపనం నిర్వహించారు. శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను నిర్వహించారు.
సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీప్రశ్న సంహిత మంత్రాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక మాల వంతున 7 రకాల మాలలను అమ్మవారికి అలంకరించారు. నెమలి ఈకల మాల, తాయర గింజలు, పైనాపిల్, రోజ్ పెటల్స్, నెల్లికాయ, తులసి, రంగురాళ్లతో కూడిన రోజా మాలలు అమ్మవారికి అలంకరించారు. స్వప్న తిరుమంజనం నిర్వహించే శ్రీకృష్ణ ముఖ మండపాన్ని వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, అపురూపమైన పుష్పాలు, రెడ్, గ్రీన్ యాపిల్, మొక్కజొన్న, జామ, ఆరెంజ్ తదితర ఫలాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ధ్వజ మండపం, గర్భాలయం, శ్రీకృష్ణ స్వామివారి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, వాహన మండపం, ఆస్థాన మండపం టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో అలివేలు మంగమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన మంగళవారం రాత్రి హంసవాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు అనుగ్రహించారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలిమేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యాదానకరీ మమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలపై జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనంను నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ఆశ్రమాల పీఠాధిపతులు తిరుపతికి విచ్చేసి వేమన విజ్ఞాన కేంద్రం, యశోదానగర్ నుండి ర్యాలీగా వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేము కడప జిల్లా వడ్రాపల్లి గ్రామం నుంచి భజన వీరనారాయణ స్వామి భజన బృందం నుంచి తిరుపతి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము నిరంతరం పోరాడుతున్నాము. అందుకోసం విజయేంద్ర స్వామి పీఠానికి వచ్చి మా విన్నపములన్నీ చెప్పుకొని తిరిగి బయలుదేరి మేము మా ఊరికి స్వగ్రామములకు పోతున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా వంకీపురం పవన్, సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా 2వసారి ఎన్నికైనందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. పవన్ మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులు పదవి విరమణ చేశాక వారికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి అన్ని విధాలా ఆదుకుంటానని తెలిపారు. చాలని పెన్షన్తో వృద్ధాప్యంలో తిరిగి బ్రతుకు తెరువు కోసం వేరే ఉద్యోగం వెతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరగబో నష్టాన్ని గుర్తించి చైతన్యంతో సిపిఎస్ రద్దుకు ఉద్యోగులు అందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,25,520 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,364 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,57,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 162 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రష్యా వార్కు యుక్రెయిన్ భారీ డీల్. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్ల కొనుగోలు ప్లాన్. అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల. తొలి రోజే మెగా రికార్డు. ఏపీలో ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి. నయనానందకరంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. నేత్రపర్వంగా వాహన సేవలు.
విరాళాలు ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలపై పునరాలోచనలో టీటీడీ. తిరుమల శ్రీవారికి విరాళాల వెల్లువ. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం. వైకుంఠ ఏకాదశి దర్శనాలు యథాతథం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.